మాడుగులలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతం. పరిశీలనలో ఎమ్మెల్యే బండారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పరిశీలించారు. మొత్తం 5.25 కోట్ల వ్యయంతో 30 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని 2021లో ప్రారంభించారు. అయితే గత ప్రభుత్వ నిధులు కేటాయించకపోవడంతో అలసత్వం వల్ల పనులు జాప్యం చెంది ఇప్పటి వరకు పూర్తి కాలేకపోయాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైఖరితో ఎమ్మెల్యే బండారు చొరవతో ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రతిపాదికన శరవేగంగా కొనసాగుతోంది. భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్ను కలిసి పనులు వేగాన్ని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ మిగిలిన పనులను వచ్చే జూలై నెలలో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మాడుగులలో పనిచేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చాలా కాలంగా పాత భవనాల్లో కొనసాగుతుంది. కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం, అలాగే మాడుగుల ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉండడంతో ఎప్పుడూ రోగులతో రద్దీగా ఉండడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించబడుతున్న ఆసుపత్రి పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే బండారు పేర్కొన్నారు. కొత్త భవనంలో ఆధునిక సౌకర్యాలు, విస్తృతమైన వసతులు ఉండడంతో ఇది ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య విధాన పరిషత్ చంద్రబాబు నాయుడు గారు, మాధరెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వైద్య విధాన పరిషత్ను పెట్టి కొన్ని హాస్పిటల్ మనం కనీసం కాన్స్టిట్యున్సీకి ఒకటో రెండో ఏబీవీపీ ద్వారా అప్గ్రేడ్ చేయాలా, అన్ని సౌకర్యాలు కలిగించాలా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి బాగా ఉండాలని చెప్పి మొట్టమొదటి అగనపూడి కానీ, నర్సీపట్నం కానీ, అనకాపల్లి కానీ, పాడేరు కానీ, అరుగు కానీ ఇలా మంజూరు చేసి అవన్నీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీ పాలసీ కూడా తీసుకొని ఏ కాన్స్టిట్యున్సీ అయితే ఏబీవీపీ లేదో అవన్నీ మళ్ళీ ఇవ్వాలని చెప్పి 1 by 1 భాగంలో వచ్చాయి. కోటపాడు ఆల్రెడీ కోటపాడు ఏంటంటే అంతకుముందు కోటపాడు ఉత్తరాపల్లిలో ఉండడం వల్ల ఉత్తరాపల్లి కాన్స్టిట్యున్సీ దీంట్లో ఏబీవీపీ వచ్చింది. అయితే కాన్స్టిట్యున్సీకి ఒకటే వస్తుంది. మనకి మోడల్ హెడ్ క్వార్టర్, ప్రతి హెడ్ క్వార్టర్లో ఒక ఏబీవీపీ ఉండాలి. అది నర్సీపట్నం కానీ, ఎలమంచిలి కానీ, చోడవరం కానీ ఏదైనా ఆ భాగంలో మనకి మరి 21లో ఈ ఏబీవీపీకి ఇచ్చిన ఫండ్ మరి ఇంచుమించు 5 సంవత్సరాలు ఆ కాంట్రాక్టుని డబ్బులు ఇవ్వక, దీని మీద గత ప్రభుత్వం శ్రద్ధ వహించగా, ఇన్ టైంలో వర్క్ చేయించుకోవాలన్న బాధ్యత లేకుండా ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భవ అనే నిధి ఇస్తే అవి కూడా డైవర్ట్ చేసి ఇవాళ మేము ఎమ్మెల్యే అయిన నాడికి, మేము ఇన్స్పెక్షన్కి వచ్చిన నాడికి చూస్తే అత్తి లేదు, గత్తి లేదు, కాంట్రాక్టరే లేరు కాబట్టి వచ్చినప్పుడు. అందుకే మళ్ళీ నేను కృష్ణబాబుతో మీటింగ్ పెట్టుకుని, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ హెల్త్ ఐఏఎస్ కృష్ణబాబుతో మీటింగ్ పెట్టి ఎన్సీసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చాం, మీరు చేయండి, డబ్బులు ఇచ్చే బాధ్యత నాదని ఎవరైతే ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు గారి చేత మాట్లాడించిన తర్వాత ఇక్కడికి గత 6 మాసాల కిందట వర్క్ స్టార్ట్ అయింది. ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. ఆ వేళకి ఈవేళ చాలా ఇంప్రూవ్ చేశారు మా పబ్లిక్ హెల్త్, మా ఏబీవీపీ మెడికల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈఆర్ కానీ, ఇతర అధికారులు కానీ, మరి అలాగే కాంట్రాక్ట్ ఎన్సీసీ వారు కూడా నేషనల్ స్టాండర్డ్స్ కంపెనీ ఎన్సీసీ రాజకీయాలది ఆ దగ్గర ఎన్నో వర్కులు చేశారు ఎన్సీసీలో. కాకపోతే గత ప్రభుత్వం వచ్చే ఇబ్బందుల వల్ల వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు. ఇప్పుడు అన్ని అవకాశాలు అన్ని విషయాలు కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే మీ ముందే మా ఈ గారు, కాంట్రాక్టర్ గారు, సూపర్వైజర్ గారు ఇద్దరు మాట ఇచ్చారు, జూలైలో మీరు పెట్టేసుకోండి, డేట్ ఫిక్స్ చేయండి, మేము రెడీ చేస్తామని చెప్పారు. ఈ మహానాడు అయిపోయిన తర్వాత నేను ఎవరైతే గౌరవ హెల్త్ శాఖ మధ్యలో సత్యాన్నారో ఆయనతో మాట్లాడి మరి ఆయన ఆహ్వానిస్తాను. ఆయన రాగడితే మంచిది. మరి ఆయన ఏమైనా ప్రాబ్లం అయితే మన ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ కృష్ణబాబు గారిని, అలాగే ఏబీపీ కమిషనర్ శిరీష మేడం గతంలో మన దగ్గర జాయింట్ కలెక్టర్ చేశారు, చాలా మంచి ఆర్డర్స్, అనంతపురం కలెక్టర్ కూడా వెళ్ళారు. ఆవిడ ఈ ముగ్గురిని ఆహ్వానించి ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ ఏదో ఒకటి వచ్చేసాం, ఓపెన్ చేస్తాం, పలక కోసం కాదు, రేపు భవిష్యత్తులో వెనుకబడిన ప్రాంతం, గిరిజన ప్రాంతం ఉన్నటువంటి మన ఈ వైద్య విధాన పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో బెడ్స్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఇతర ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి ఆఫీసెస్కి ఉండేటట్టు కూడా ఇవన్నీ కూడా 1 by 1 రేపు జూలైలో మళ్ళా ఏదైతే ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంది. యాక్చువల్గా అయితే ప్రతిదీ కూడా ముందు ఇస్తాం. ఆ పెందుతు కూడా ముందు గ్రౌండ్ ఫ్లోర్ ఓపెన్ చేయించాను. తర్వాత మళ్ళీ మినిస్టర్ గారితో కాంబినేషన్ ఓపెన్ చేసినప్పుడు పైప్ అనౌన్స్ చేసుకుని అది కూడా 1 yearలో పూర్తి చేసాం. అప్పుడు బిల్స్ అలా ఉండేవి, కాంట్రాక్ట్ అలా ఉండేవారు. అంచేత ఇప్పుడు రేపు మంత్రి గారిని పిలిపించుకొని ఇక్కడ రప్పించి వాటిని ఓపెన్ చేయించి ఆ పైన కూడా మనం ఫ్లోర్ వేసుకొని ర్యాంప్ ద్వారా
వీలైతే లిఫ్ట్ కూడా పెట్టుకొని ఇంకెప్పుడు కూడా ఫుల్ ప్లెడ్జ్గా ఇంకెక్కడ ఆధారపడకుండా ఇక్కడ వెనుకబడిన ప్రాంతం ప్రధానం మనకి కార్పొరేట్ హాస్పిటల్ లేవు. ఎక్కడైనా వైజాగ్ పోవాలా, చోడవరంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్ లేవు. మన దౌర్భాగ్యం తప్పేం లేదు, ఎవరో రాలేదు. ఒక అనకాపల్లి ఉంది, మరి వైశాఖపట్నమే. అందుకు ఆ కార్పొరేట్ స్థాయిలో మన మాడ్యూల్ హాస్పిటల్ని మనం తీర్చిదిద్దాలా. దానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ఏదైతే కాంపౌండ్ వారు కానీ ఫైర్ ఫిటింగ్ చాలా ముఖ్యం. మొన్న లాస్ట్ టైం గడవలలో విజయవాడ జరిగిన పరిణామం మనందరికీ గుర్తుంది. ఎంత భయానక వాతావరణం వచ్చిందో, ఆ పేషెంట్స్ ఎలా అసులు బాశారు. అందుకు ఫైర్ ఫిటింగ్ ఒకటి. ఏదైతే ఆక్సిజన్ త్రూ పైపుల ద్వారా బెడ్ వరకు రీచ్ అవ్వాలి. ఎమర్జెన్సీ చెప్పలేం కదా, ఇక్కడి నుంచి మళ్ళీ సిలిండర్ మోసుకెళ్ళడం, కనెక్షన్ పెట్టాలి పాత రోజులు. అది ఒకటి ప్రాబ్లం ఉంది. అది ఏదైతే గ్యాస్ లైన్ అవన్నీ రన్ చేయాలా, అది కూడా మేము చేస్తామని చెప్తూ స్టాఫ్ ప్యాటర్న్ కూడా సరిపోలేదు.